హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 182. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, పాండీలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి. దాని నెక్స్ట్ కంటిన్యూస్ పార్ట్ అండి. ఆ రోజు నైట్ మేము ఏం చేసామనేది. ఇది వచ్చి ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇక్కడ ఆర్కిటెక్ట్ అంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటుందన్నమాట. అంటే చాలా చూడడానికి న్యూగా అనిపిస్తుందండి కాలనీ మొత్తం కూడా. ఇదంతా ఒక పాండీలో ఇది ఒక ఏరియా అనమాట అండి. ఇది మొత్తం ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ప్రైజెస్ ఏదైనా సరే కొన్నా కానివ్వండి, చిన్న షాప్లోకి వెళ్ళినా కూడా అక్కడ కాస్ట్ ఎక్కువగానే అనిపించింది అనమాట మాకైతే. షాపింగ్ ఇదంతా షాపింగ్ అనమాట. అంటే లోపల బట్టలు ఇంకా కొన్ని ఐటమ్స్ అవన్నీ ఉన్నాయండి. బ్రాస్కి సంబంధించినవి అయితే ఎక్కువ కనిపించాయి లోపల. ఏవేవో సమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడడానికి కూడా బాగా అనిపించిందండి. అండ్ కర్చీఫ్ కూడా చాలా కాస్ట్ చెప్పారనమాట. అంత కాస్ట్ అనిపించిందండి. ఇక్కడ మేము చూడడానికి అని చెప్పేసి ఒకసారి లోపలికి కూడా వెళ్ళామండి. నేను చూపిస్తాను మీకు. అండ్ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 2000 అబౌవ్లోనే ఉంది. అండ్ అలాగే డ్రెస్సెస్ కూడానండి 3000, 4000 ఇవన్నీ అంతే కాస్ట్ ఉన్నాయండి. చెప్పులు కూడా అలాగే ఉన్నాయండి 4000, 5000. అలాగే ఒక బుక్ కొన్నా, పెన్ కొన్నా సరే కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించింది అనమాట మా అందరికీ. ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చాము. సర్లే చూద్దాం అసలు కాలనీ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మేబీ మార్నింగ్ వచ్చి ఉండుంటే ఫోటోషూట్కి చాలా బాగుండేదండి. పిల్లలు గట్రా అండ్ పెద్దలు కానివ్వండి తీయించుకోవడానికి చాలా బాగా ఉంటుంది అని అనిపించింది. బట్ నైట్ మాత్రం అసలు ఆ లైటింగ్, సెట్టింగ్స్ అన్నీ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. నైట్ అంటే కాలనీ మొత్తం చాలా బాగా అనిపించింది. ఆ ఇల్లు చూసారా మీరు? హౌసెస్ అన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయంటే ఇవి చాలా వరకు రెస్టారెంట్స్, ఇదంటే మనకి ఉండడానికి హౌసెస్ అంటే కాటేజెస్ టైప్ పోలసం అలా అనమాట అండి. చాలా బాగుందండి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ. బట్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి రూమ్స్ ఈ ఏరియాకి మాత్రమే అండి. అది ఎక్కువగా అయితే రెస్టారెంట్లో అవే మోడల్లో ఉన్నాయి. అండ్ అలాగే రూమ్స్ అదే మోడల్లో ఉన్నాయి. అండ్ అలాగే ఏదైనా షాపింగ్ చేయాలి, డ్రెస్సెస్ గట్రా ఇవన్నీ ఏమన్నా కొనాలి అన్నా సరే సేమ్ అదే మోడల్లో అనిపించింది అనమాట అండి. ఇక్కడ ఐటమ్స్ చూపిస్తున్నాను నేను మీకు. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్నగా అనిపించింది. అక్కడ ఐటమ్స్ చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ చూసారు కదండి. అసలు కట్టే విధానం ఉంది చూడండి. అసలు చాలా అంటే బాగా అనిపించిందండి. ఆ కాంబినేషన్ ఎక్కువ ఎల్లో, వైట్ అండ్ వాటి మీద రెడ్ రోజెస్ సంథింగ్ ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ అనమాట. అవి రెడ్ రోజెస్ ఏదో రెడ్కి సంబంధించిన ఫ్లవర్ ఏదో ఒకటి ఉండడం అనమాట అండి. అయితే అది ఇక్కడ చూడాల్సిన దానిలో ఇది ఒకటి అనమాట అండి. సెకండ్ వన్ చాలా బాగా అనిపించింది. నైట్ కూడా బాగుంది. అలాగే మార్నింగ్ కూడా వచ్చుంటే బాగుండేదని మాకైతే అనిపించిందండి. అంత బాగా అనిపించింది. చాలా దగ్గర అయితే ఎక్కువ ఇక్కడ స్కూటీస్ రెంటెడ్కి తీసుకొని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనమాట. తిరగడానికి కంఫర్ట్గా అనిపిస్తుంది స్కూటీస్ మీద అయితే. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఉండి ఒక కిడ్ ఓకే వాళ్ళకైతే. అండ్ న్యూ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళు వెళ్ళడానికి కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు అదే చూసామండి. కారుల్లో తిరిగే తక్కువ అండ్ ఎక్కువ స్కూటీస్ మీద ఎక్కువ వెళ్తున్నారండి. అక్కడ రెంటెడ్ కూడా ఇస్తారంట. ఇక్కడ మేము చాయ్ తాగుదామని కొంతసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నామండి. దాని తర్వాత ఇక్కడ ఒకటి చూసాం అనమాట. ఇక్కడ కూడా అంతే బాగున్నాయండి. అంటే చూసారా కదా, అదంతా పైన అన్నీ కూడా బ్రాస్కి సంబంధించింది అనమాట. ఇవన్నీ ఎప్పుడెప్పుడో ఇలా పెట్టేసి ఉంచారండి. అండ్ అలాగే ఇది వచ్చి హాస్పిటల్ అని అన్నారంటే ఒకవైపు చర్చ్ ఉంది, ఇంకొక వైపు హాస్పిటల్ అనమాట అండి. ఇదంతా హాస్పిటల్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా హాస్పిటల్ ఆపోజిట్లో ఇది ఒక స్ట్రీట్ అనమాట అండి. ఈ స్ట్రీట్ దగ్గర కూడా బాగుంది. ఇది కూడా రెస్టారెంట్ అండి. అక్కడ మేము అడిగాం ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే ఇక్కడైతే తినొద్దు అసలు, బయటికి వెళ్ళి తినండి అని మాత్రం మాకు చెప్పారనమాట వాళ్ళు. అదే బయట ఒక తెలుగు ఆయన ఉన్నారు అంటే ఆయన అక్కడ అంటే హిందీ వచ్చి అనుకుంటాను, తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు. ఆయన ఏంటి అని అంటే అక్కడ బయట సెక్రటరీ అనమాట. అదే సెక్రటరీ ఉంటారు కదా వాళ్ళనమాట అండి. సో బాగా అనిపించిందండి అదంతా కూడా. అండ్ ఎవరికైనా నచ్చినట్టయితే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.